రాత్రి తీన్మారాత్తలు చదివి ఇంటికి పోయినబ్బా. ఇంత తిని అట్లా అడ్డం మొరిగిన గంతే దమ్మడ దిమ్మడ దంచుడే దంచుడు. తలుపులు తీసి చూస్తే ఇంటి ముంగట వరదలు వారుతూనే ఉన్నాయి. అరే మబ్బు లేదు, ఆన తెప్పలేవు, గాలి దుమారం లేదు, ఉరుములేని పిడుగులెక్క గిట్ల ఊరుకొచ్చిందేంది అనుకున్నా. నేనే కాదు లో హైదరాబాద్లో చాలా మంది గిట్లనే పరిశాన్ అయినరు. ఎక్కడిది బాయి కాడ మోటార్ ఆన్ చేసినట్టే జంపుడు జంపింది హైదరాబాద్ లాన. పొద్దుముక 7 దాటినాక అస్సలు జోరు చూపించింది. ఉరుముతంటే మస్తు బుగులు పడ్డారు పబ్లిక్ అంతా. హగో బండ్ల మీద ఓతోళ్లకు తొవ్వే సక్క కనబడతలేదు. ఉతారులున్న ఏరియాల్లా ఉత్తగానే వరదలు వారినాయి. రోడ్లు, ఇండ్లు, గల్లీలు ఎటు పోయినా వరద నూక్కొచ్చుడే. ఆనలకు రెస్ట్ దొరికిందని ఆనకోట్లు ఇంటికాడ పెట్టొచ్చినట్టున్నారు. చాలా మంది బైక్ల మీద పోతోళ్ళు తడుసుడైంది. ఈడ బండ్లు పెట్టి లోపలికి ఉరుకుడే ఉరుకుడు. అందరూ ఇండ్లకు పోయే యాళ్ళ అందుకునే వరకు ట్రాఫిక్ జామ్లతోటి సుక్కలు కనబడ్డాయి. పొద్దుగాల సుత ఇదే పరిస్థితి. ఓ మల్కరుసుకుంటే బడి పోరలకు, ఆఫీసులకు పోతోళ్లకు తిప్పలైంది. హైతారం సుత హైదరాబాదు జిల్లాల్లో ఆనలు గట్టిగానే పడొచ్చునట. పండ్ల మీద బయటకు పోతోళ్ళు జర చూసుకోండ్రి మరి.